ఉదయం 9 గంటలకు ఈ డంపింగ్ యార్డ్ పై పోరాటంలో భాగంగా ఈటల డంపింగ్ యార్డ్ సందర్శనకు వస్తుండు. ఏదైతే బీజేపీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో మొన్న ఈటల కలవడం జరిగింది. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను కూడా ఈ రామ్కీ సంస్థ మరియు డంపింగ్ యార్డ్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా దాదాపు 20 లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగడమారుతున్నారు. ఇట్లా షీటల నుంచి తడి చెత్త పొడి చెత్త అని తెచ్చి ఇలా కుప్పలు కుప్పలుగా వేస్తూ ఎటువంటి బయో మైనింగ్ శాస్త్రీయ పద్ధతిని పాటించకుండా ఇట్లా విషపూరితమైన జలాలను ఇక్కడ నిల్వ చేస్తూ మా జవహర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని మొత్తం నాశనం చేసిర్రు. మా గాలి, మా నీరు, మా భూమి చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల వరకు మొత్తం కలుషితమైపోయినాయి. అందులో పోరాటంలో భాగంగానే ఈటల దీనిపై స్పందిస్తూ మొన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రేపు 24 తారీఖు ఈ డంపింగ్ యార్డ్పై పోరాటంలో భాగంగా రేపు దీని సందర్శనకు వస్తుండు. అదేవిధంగా అన్న ఒకటే చెప్పిండు, ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను ఈ రామ్కీ సంస్థ మరియు డంపింగ్ యార్డ్ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తూ మేము క్యాపింగ్ చేసినాం, ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టినాం, ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టినామని కోర్టుకు తప్పుడు సందేశాలు ఇస్తూ మా ప్రజల ప్రాణాలతో చెలగాడమని తెలుసుకున్న ఈటల రాజేంద్రన్న స్పందిస్తూ ఏదైతే రాష్ట్ర మరియు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వంతో మాట్లాడము మరియు సుప్రీంకోర్టుతో అన్న లెటర్ మీద కంప్లైంట్ చేయడము, వీలైతే ఏదైతే న్యాయమూర్తులు ఉన్నారో ఏదైతే న్యాయమూర్తులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు మరియు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు మెంబర్లకు మరియు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా అన్న తన లెటర్ ద్వారా మరియు అన్ననే పోయి దీనిపై న్యాయ విచారణ చేసే విధంగా పోవడం చేస్తాను మాకు హామీ ఇవ్వడమే కాకుండా అంటే రేపు 24 తారీఖు వచ్చి డంపింగ్ యార్డ్పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నందుకు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ బాధితులందరూ వచ్చి ఈ యొక్క పోరాటంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై బీజేపీ. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం కూడా అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. జై బీజేపీ. రామచంద్ర నాయకత్వం, ఈటల నాయకత్వం.